జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఓటమి ఖాయమని టీడీపీ డిసైడ్ అయిపోయింది. ఓడేందుకు ఎందుకు ఖర్చు పెట్టాలని టీడీపీ నేతలు పెద్దగా డబ్బులు బయటకు తీయలేదట. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని వార్డు నేతల్ని బెదిరిస్తున్నారని టాక్ నడుస్తోంది. డబ్బుల కోసం స్థానిక నేతల చుట్టూ తిరుగుతూ వారిపై ఒత్తిడి తెస్తూ భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏతో, దాని కథేంటో చూద్దాం. ఎన్నికల్లో డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారనే విషయం బహిరంగ రహస్యం. ఓటుకు నోటు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీయే అనే విషయం చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వారందరికీ అనుభవమే. పోటీ చేసే నాయకులు దిగువ స్థాయి నేతలకు కూడా డబ్బు ఇచ్చి ఓటర్లకు పంపిణీ చేస్తూ ఉంటారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నుంచి వచ్చే డబ్బు 2-3 చేతులు మారాయి. అయితే టీడీపీ నేతల నుంచి డబ్బులు తీసుకున్నా ఆ పార్టీకి ఓటు వేయకూడదని ఓటర్లు డిసైడ్ అయ్యారు. పోలింగ్ ముగిసిపోయింది. తాము నిండా మునిగిపోయామని టీడీపీ నేతలకు అర్థమైపోయింది. తమకు ఓటయ్యనప్పుడు ఓటర్లకు ఇవ్వాలంటూ ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకుంటే పోలా అని ఆలోచన మొదలైంది. అభ్యర్థి నుంచి డబ్బులు తీసుకున్న టీడీపీ నేతలు ఓటర్లకు సరిగ్గా పంచకుండా తమ జేబులు నింపుకున్నట్లు ఒకవైపు ప్రచారం సాగుతుండగా, కొన్ని చోట్ల డబ్బులు పంపిణీ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఎమ్మిగనూరు టీడీపీలో డబ్బు విషయమై అభ్యర్థికి క్రింది స్థాయి నేతలకు మధ్య వార్ జరుగుతోంది. ఎమ్మిగనూరు టీడీపీ పార్టీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డికి క్రింది స్థాయి నేతలతో డబ్బు వివాదం రోజురోజుకు ముదురుతోంది. పోల్ మేనేజ్మెంట్ కోసం ఇచ్చిన డబ్బులో గోల్మాల్ జరిగిందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో ఎమ్మిగనూరు పట్టణ ఓటర్లే కీలకం. టీడీపీ అభ్యర్థి ఇచ్చిన డబ్బు పట్టణ ఓటర్లకు సరిగా అందలేదనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఇక్కడి ఓటర్లు చాలా తెలివిగా వ్యవహరించారని టీడీపీ అభ్యర్థికి మొదటి నుంచి అనుమానం. ఎమ్మిగనూరు ఓటర్లంతా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారని, చంద్రబాబు నాయకత్వంపై వారికి నమ్మకం లేకపోవడాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వం, ఆయన పట్ల ప్రజల్లో ఉన్న విశ్వసనీయత ముందు టీడీపీ నిలవలేకపోయింది. మరోపక్క ఎమ్మిగనూరు పట్టణంలోని పలు కాలనీల్లో స్థానిక నేతలు డబ్బులు సరిగ్గా పంచలేదని టీడీపీ అభ్యర్థి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ నాయకుడు వార్డు ఇన్ఛార్జి ఇళ్లకు వెళ్లి పంచని సొమ్మును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఎమ్మిగనూరు పట్టణంలో చర్చ జరుగుతోంది. వార్డు ఇన్ఛార్జీలు మాత్రం మాకు ఇచ్చింది మొత్తం ఓటర్లకు పంచేశాం, ఇప్పుడు తిరిగి ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇవ్వాలంటూ వార్డు ఇన్ఛార్జీలు ప్రశ్నిస్తున్నారట. దీనిపై అభ్యర్థికి స్థానిక నేతలకు మధ్య రచ్చ సాగుతోంది. పోలింగ్ పూర్తయి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో డబ్బుల పంచాయతీ ఏంటని చర్చ మొదలైంది. ఈ వ్యవహారం ముదిరి పార్టీ పరువు పోతోందని టీడీపీ ముఖ్య నేతలు వాపోతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఈ రచ్చ కొనసాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితం ఎలాగూ తమకు వ్యతిరేకంగానే ఉంటుంది గనుక టీడీపీ అభ్యర్థి డబ్బు విషయంలో ఊరుకునేలా లేరని, ఫలితాలు వచ్చాక కూడా ఈ రచ్చ కొనసాగడం ఖాయమే అని ఎమ్మిగనూరు టీడీపీలో హాట్గా చర్చ జరుగుతోంది. ఇంతకీ టీడీపీ అభ్యర్థి డబ్బు వసూలు చేసుకోగలరా లేదా అనే చర్చ కూడా సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.